ఈ వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వికలాంగుల సమస్యలపైన అనేక పోరాటాలు చేశారు మీరు. ఈ 4.5 సంవత్సరంలో వికలాంగుల సమస్యలు ఏమన్నా ఈ ప్రభుత్వం తీర్చిందా? వికలాంగుల సమస్యల మీద ఈరోజు చూస్తే గత ప్రభుత్వంలో చేసిన పథకాలే తప్పక వికలాంగుల పింఛను 3,000 చంద్రబాబు నాయుడు పెంచాడు. చంద్రబాబు నాయుడు 3,000 పెంచిన తర్వాత ఒకటి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వికలాంగులకు పెంచిన ₹1 అవతాతలకు పెంచారు. కానీ వికలాంగుల మీద ఈ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ₹1 వికలాంగుల మీద పెంచడం లేదు. అలాగే వికలాంగులకు వివాహం ప్రోత్సాహ బహుమతి అనేది గత ప్రభుత్వంలో ₹1,00,000 ఇస్తున్నారు, అంటే చదువుతో సంబంధం లేకుండా ఇస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం 1,50,000 ఊరికే పెంచుతామని చెప్పింది. కానీ చదువుతో సంబంధం పెట్టి ఇద్దరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలనేది పెట్టడం చాలా దుర్మార్గమైన. వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చూస్తే వికలాంగులకు 2016 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు దాని మీద చట్టాల పైన వికలాంగుల మీద ఈ ప్రభుత్వం వచ్చినాక దాడులు, దౌర్జన్యాలు ఎక్కువ చేయడం జరుగుతూ ఉంది. వికలాంగుల మీద ఎంతోమంది అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా ఘోరంగా విప్లవం అయింది అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే వికలాంగులకు ఈ ప్రభుత్వం వికలాంగుల పెంచకపోతే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దింపేదానికి వికలాంగులంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకమవుతామనేది కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా వికలాంగుల సమస్యలు పరీక్షించాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎందుకంటే వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే గతంలో వికలాంగుల మీద 2,000 పింఛను ఉండేది, 3,000 పెంచడం కూడా ఈ చంద్రబాబు నాయుడు చేసిన పథకాలే తప్పక ఈ ప్రభుత్వం వల్ల లేదు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని మేము వికలాంగులందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.